హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఏపీ లిక్కర్ స్కామ్‌లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను. ఇదొక సినిమా స్టోరీలా కొనసాగుతూ పోతా ఉంది. అయితే ఇప్పుడు కీలకమైన అప్డేటు అంతా ఉంది. ఈ లిక్కర్ స్కామ్‌లో కీలకమైనటువంటి సూత్రధారి, సహసూత్రధారి, సహపాత్రధారి A4గా ఈ కేసులో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరగబోతుంది అని. ఏ క్షణమైనా మిథున్ రెడ్డి అరెస్టు జరగబోతుందనే సమాచారం మనకు అంతా ఉంది. నిన్న హైకోర్టులో అతను వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైంది. ఆ వెంటనే సిట్టు మిథున్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. అతను విదేశాలకి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మనం చూసాం కదా, గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను కొలంబో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుండగా అతను అదుపులో తీసుకోవడం మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని అనుచరుడు కలిపి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అదుపులో తీసుకునే అవకాశం ఉంది. అతని మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఏ క్షణమైనా అతను అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మిథున్ రెడ్డి కూడా తనను తాను సేవ్ చేసుకోవడం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా మనకు అంతా ఉంది. మరి సుప్రీంకోర్టులో ఏమైనా రక్షణ దక్కుతుందా లేదా, ఇదో పెద్ద ప్రశ్న. అయితే గతంలో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదే కేసులో. గతంలో అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ సెక్రటరీగా పనిచేశారో, ఎవరైతే ఓఎస్డీగా పనిచేశారో వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు దాకా పోయారు. ముందస్తు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని సిట్ అరెస్ట్ చేయాలని చూస్తూ ఉంది, ఈ కేసు అక్రమ కేసు, మా మీద వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు, మేము కేసుకు సహకరిస్తాం, విచారణకు సహకరిస్తాం, మాకు అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. కాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, నేరం చేసినట్టు కొంత ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ అరెస్టును మేము ఆపలేం, మీ అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో రక్షణ రాకపోవచ్చేమో అనేటువంటి ఒక అంశం మాత్రం చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాలి. సుప్రీంకోర్టుకు పోయినా రక్షణ రాకపోతే మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ కావాలి. ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పటికే 14 మంది దాకా అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజు కసిరెడ్డి నుంచి మొదలు పెడితే నేను చెప్పినట్టు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత భారతీ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళంతా అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ను కూడా ముందు పెట్టుకొని బిజినెస్ నడిపించారు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే ఒక సినిమా స్టోరీ లాగా ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది. ఒక 4,000 కోట్ల స్కామ్ వరకు ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ అయింది ఓ ప్రాథమిక ఆధారాల ప్రకారం. ఈ 4,000 కోట్లని ఏ రూపాల్లో మార్చారు అంటానికి సిట్టు కొన్ని విషయాలను కనిపెట్టింది. అంటే కొంత రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు, కొన్ని సినిమాలు తీశారు. రాజు కసిరెడ్డి 2 సినిమాలు తీశారు. ఒకటి స్పై అనే సినిమా నిఖిల్ హీరోగా, తర్వాత మళ్ళీ మొదలైందని సినిమా సుమంత్ హీరోగా సినిమాలు కూడా తీశారు. తర్వాత ఇంకా కొన్ని డబ్బులు 150 కోట్ల వరకు కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా, ఐఐటి స్టూడెంట్, ఖరగ్పూర్ స్టూడెంట్ అతని ద్వారా దుబాయ్లో పెట్టుబడి పెట్టించారు. తర్వాత ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడిని అక్కడ పెట్టి డెన్ కూడా దుబాయ్లో ఏర్పాటు చేశారు. దుబాయ్లో డబ్బులు దాచారు. దుబాయ్ నుంచే లెక్కలన్నీ కొనసాగిపోయినాయి అనేది ఒక కొంత డబ్బుకి సంబంధించి. కొంత డబ్బు ఏమో సినిమాల్లో, కొంత డబ్బు ఏమో రియల్ ఎస్టేట్లో, ఇంకొంత డబ్బు ఆఫ్రికాలో కూడా పెట్టుబడి పెట్టాలని చూశారు. ఇనుము కర్మాగారం ఏదో అక్కడ ప్లాన్ చేశారు. జింబాబ్వే వెళ్ళారు, టాంజానియా వెళ్ళారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మనుషులతో కలిసి అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు అనేటువంటి విషయాలన్నీ కనిపెట్టేశారు. సో లిక్కర్ స్కాము ఏ రకంగా చేశారు, డబ్బులు ఏ రకంగా చేతులు మారాయి, తర్వాత ఎన్నికల్లో ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఈ విషయాలన్నింటినీ కూడా సిట్ ఇప్పటికే ధృవీకరించింది. అయితే వీటిని కోర్టు ముందు ప్రూవ్ చేయాల్సి ఉంది. కోర్టు ముందు ప్రూవ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎలా నేరం జరిగింది, నేరం ఏ రూపంలో జరిగింది అనేది కనిపెట్టడం కొంత ఈజీ అయినప్పుడు కూడా దాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఇంతవరకు అవి ప్రూవ్ కాలే, అవి ప్రొలాంగ్ అవుతూ పోతూ ఉన్నాయి. వాళ్ళకి తెలుసు కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో, లాలో ఉన్న లూప్ హోల్స్ని ఎలా ఉపయోగించుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఉన్నంత నాలెడ్జ్ ఇంకెవరికి లేదు. ఇది నిజానికి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఛాలెంజ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. చాలా డిశ్చార్జ్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులో వేసున్నారు. 6 జడ్జిలు మారారు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణలో. నిజానికి కాలం గడుస్తున్న కొద్దీ కేసుల తీవ్రత తగ్గుతూ ఉంటుంది, కేసులు నీరు గారిపోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీరంత పొలాంగ్ చేస్తే ఆటోమేటిక్గా నేరం కూడా నీరు గారిపోయిద్దిలే అనేటువంటి ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నారు. పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల్ని నాకేం సంబంధం, నేను కార్పొరేట్ అని కూడా కాదు కదా, అప్పుడు
నేరం చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ తప్పు చేసి ఉండొచ్చు, నేను కాదు కదా అని తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే సొంత తండ్రిని కూడా కేసులో ఇరికించేసి ఆయనకి సంబంధం నాకు సంబంధం లేదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లేరు కదా ఈ భూమి మీద సమాధానం చెప్పుకోవడానికి. కాబట్టి అతన్ని ఇరికించి తను తప్పించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరు అని చెప్పేసి ఏకంగా షర్మిల గారు ఆరోపించారు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పొన్నవాడు సుధాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారో ఆయన పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అంత తెలివైనటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ మధ్య కేసుని నిరూపించుకోవటం అనేది సిట్కి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. నేరం ఎలా చేయాలి, సాక్ష్యాలు ఎలా ధ్వంసం చేయాలి, నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ తెలిసినటువంటి క్రిమినల్ బ్రెయిన్స్ దీంట్లో ఉన్నాయి అనేటువంటి అంశం కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. చాలా టెక్నికల్ టీం చెప్తా ఉంది కేసును ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఇదంతా ఫిజికల్ మనీ. ఏపీ లిక్కర్ స్కామ్లో కార్డ్స్, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏమీ లేకుండా డబ్బు రూపంలో వసూలు చేశారు. ఈ డబ్బు రూపంలో వసూలు చేసి చాలా చోట్ల డెన్నులు పెట్టి ఆ డబ్బును అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేసి ఎన్నికల టైంలో ప్రజల చేతుల్లో కూడా ఇదే డబ్బుని మార్చేసి మొత్తంగా డబ్బు అనేది కనపడకుండా, ఫిజికల్ క్యాష్ అనేది కనపడకుండా చేశారు. చాలా బ్లాక్ డబ్బుని వైట్ చేసేసారు. సో కాబట్టి ఇప్పుడు ఆ డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బు లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బే అని టెక్నికల్గా ప్రూవ్ చేయడం మనకు కనపడుతున్నప్పటికీ కూడా టెక్నికల్గా ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. కోర్టు ముందు మన న్యాయ సూత్రాల ప్రకారం 100 మంది దోషులను తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే ఒక న్యాయ సూత్రం ప్రకారం 1కి 2 సార్లు సాక్ష్యాలని వెరిఫై చేసుకున్న తర్వాత కానీ కోర్టులు కేసు నిర్ధారించవు. కోర్టుల ముందు, జడ్జిల గారి ముందు కేసును ప్రూవ్ చేయాలంటే గట్టి సాక్ష్యాలని వీళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి. మరి అంత ప్రొవైడ్ చేయగలరా లేరా అనేది చాలా కీలక అంశం. కేసుని కనిపెట్టడం వేరు, నిరూపించుకోవడం వేరు. నిరూపించటం కాడే చాలా చికాకు వస్తుంది. ఇప్పుడు ఒక హత్య జరిగింది, హత్య చేసింది ఎవరో క్లియర్గా కనపడతా ఉంది, కానీ అతన్ని అని ప్రూవ్ చేయాలంటే అతను చేసినట్టు ఏదైనా ఎవిడెన్స్ కనిపెట్టాలి. అంటే సీసీ కెమెరా ఫుటేజ్ అని కనిపెట్టాలి, తర్వాత ఫింగర్ ప్రింట్స్ అన్నా కనిపెట్టాలి, అక్కడ సాక్షులు చెప్పించాలి. అవసరమైతే 1కి 2 సార్లు సాక్షులు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ కూడా తప్పించుకోవచ్చు. ఏముందండి, హత్య చేసినప్పుడు నేను కాదు చేసింది, కానీ చేసిన తర్వాత పోయి ఆ కత్తి నేను తీయబోయాను, అందువల్ల నా ఫింగర్ ప్రింట్స్ అక్కడ పడి ఉంటాయని కూడా చెప్తాడు నేరస్తుడు. కాదండి అతనే పొడిచాడని చెప్పడానికి కీలకమైన ఎవిడెన్స్ కనిపెట్టి చూపించగలగాలి, జడ్జి గారి ముందు నమ్మించగలగాలి, కోర్టుల ముందు దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అంటే ఒక ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను. నేరాన్ని కనిపెట్టడం వేరు, నేరాన్ని నిరూపించడం వేరు. నేరాన్ని నిరూపించడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత సిట్ ఉంది. చాలా తొందరగానే సిట్ నిజానికి విచారణ ముగిస్తూ ఉంది. చివరి ఛార్జ్ షీట్ దాకా వచ్చింది ఏపీ లిక్కర్ స్కామ్లో. కథలుగా ఒక రకంగా చెప్పాలంటే సీక్వెన్స్ స్టోరీ లాగా లిక్కర్ స్కామ్ ఉన్నప్పటికీ కూడా చాలా తొందరగానే ఐడెంటిఫికేషన్ చేసింది. కానీ ఐడెంటిఫికేషన్ చేసింది చాలదు అని నా ఉద్దేశం. ఇది ఒక రకమైన స్కామ్ కాదు, స్కాములు సముదాయం అని నాలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. డే 1 నుంచి మీరు కనిపెట్టేది ఒక పార్ట్ మాత్రమే, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి లిక్కర్ స్కామ్లో. అది కనిపెట్టడం అంత ఈజీ కాదు. అందుకే వాళ్ళు దాంట్లో సిట్టు ఏలు పెట్టలేదు. సిట్టు ఏలు పెట్టింది ఒక్క విషయంలోకే, ఒక పార్షన్లోకే, ఒక పార్టీలోకే ఏలు పెట్టింది. ఆ పార్టీని నిరూపించడానికే కింద మీద పడతా ఉంది. ఇంకో 1-2 రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పోబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా నాకు అంతా ఉంది. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వెళ్తాయి. మిథున్ రెడ్డి వాంగ్మూలం, రిమాండ్, తర్వాత విచారణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు దాకా వెళదాం అనే ఆలోచన సిట్టు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అఫీషియల్గా మద్యం స్కామ్లో ఎక్యూజ్డ్ పాత్రలో రాలే. జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి చాలా తలకాయలు పనిచేస్తూ ఉన్నాయి. నేరం మేమే చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అంటే నేరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీకి ముడిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి చాలా తలకాయలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు కొంత ఐడియా ఉండాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి అధినేత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి అధినేత. ఆయనకు తెలియకుండా ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగిద్దా? ఆయనకు తెలియకుండా అసలు మద్యం పాలసీ వస్తుందా? ముఖ్యమంత్రి గారు జరగకుండా ముఖ్యమంత్రి గారు ఓఎస్డీయో, పొలిటికల్ సెక్రటరీయో, వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక బయట వ్యక్తో, డైరెక్టరో, లేదు అక్కడ ఐటీ సలహాదారో, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక 2 ఎంపీలో స్కామ్ చేయగలుగుతారా? వీళ్ళంతా కలగలిసి
కొత్త పాలసీ ఎవరు పెట్టాలి? పాలసీ ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వానికి అధినేత ఎవరు? ముఖ్యమంత్రి గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏది ఏమైనా టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ కేసు రాకుండా చూసుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఎప్పుడు వెళ్తాయి? మనకు అందుతున్న సమాచారం మేరకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో బిగ్ బాస్గా చెప్పబడుతున్న వ్యక్తి. ఆయనకి అతి తొందరలోనే నోటీసులు వెళ్ళబోతున్నాయి అనేటువంటి సమాచారం అయితే నాకుంది. అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని విచారించాలి. మిథున్ రెడ్డి గారిని విచారిస్తే ఇంకొన్ని ఆధారాలు దొరుకుతాయి అనే ఆలోచనలో సిట్టు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ దాకా పోయి అక్కడ అరెస్ట్ దాకా పోయి ఒక పొలిటికల్ హీట్ క్రియేట్ చేసి తర్వాత ఈ కేసు నిరూపించలేకపోతే సిట్టు ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పాస్ మార్కులు పడాలి అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చి తీరాలి. స్కామ్ను తేల్చి తీరాలి. స్కామ్ని ప్రజల ముందు పెట్టగలిగారు, ఓకే, కానీ కోర్టు ముందు కూడా పెట్టగలిగారు, కోర్టు ముందు ప్రూవ్ చేయగలిగారు, శిక్షలు పడేటట్టు చేయగలిగారు. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపవాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు కానీ ఏ కేసును తేల్చారు మీరు అసలు అనేటువంటి అపవాదం ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేయగలిగిద్ది? విచారణ అధికారులు ఏం చేయగలరు? ఎంతవరకు చేయగలరు? ఆ మాస్టర్ ప్లేస్ను తట్టుకొని ఈ కేసును ఎలా నిరూపించగలరు చూడాలి. థ్యాంక్ యూ.